సార్ ముందుగా రోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సార్. వివాహానికి ముందు శారీరక సంబంధం వ్యక్తి నడవడిక మీద మచ్చ కాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం, అంటే ప్రతి సంబంధం వివాహంతో ముగియదు అంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీని మీద ఇది వాస్తవానికి ఏంటంటే ఉద్యోగార్థులు లేదంటే వాళ్ళ మీద వేరే వాళ్ళు కేసులు వేసేటువంటి వాళ్ళకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా చూడాలి ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపికని రద్దు చేస్తూ ఈ ధర్మాసనం కొట్టివేస్తే ఈ వ్యాఖ్యలు చేసింది. చాలా ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు అనమాట ఇవి చెప్పాలంటే. అంటే వివాహానికి ముందు ఇద్దరు వయోజనులు అంటే మేజర్స్ వాళ్ళిద్దరికీ కూడా ఒక శారీరక సంబంధాలు గనక ఉన్నట్లయితే ఆ తర్వాత ఏదో కారణాల వల్ల పెళ్లి కాకముందే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ వస్తే దాని మీద ఇతను ఏమైందంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి రిక్రూట్మెంట్ దీనికి అతను సెలెక్ట్ అయ్యాడు 2014లో. అయితే దీని మీద ఒక కేసు వేశారు. ఈ కేసు వేసినప్పుడు ఏంటంటే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనులు శారీరకంగా సంబంధం కలిగి ఆ తర్వాత ఏదైనా కారణాల వల్ల వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ కనుక వచ్చినట్టయితే అది ఒక నేరం కింద కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని అతని క్యారెక్టర్ని నిర్ణయిస్తూ దీనివల్ల ఇతను ఈ ఉద్యోగానికి అనర్హుడు అని చెప్పనైతే ఒక నిర్ధారణకి రాలేము. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండటం అనేది కేవలం ఒక వాళ్ళ యొక్క నడవడికకి ఇది ప్రతికూలమైనటువంటి అభిప్రాయం అనేటువంటి దీంతో మేము ఒక నిర్ణయానికి రాలేము. తర్వాత దీన్ని ఇది ప్రతికూల వ్యవహారం అని చెప్పి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు చెప్పింది ఏంటంటే వయోజనుల మధ్య శారీరక సంబంధం అనేది ఇది తప్పు అని చెప్పడానికి ముఖ్యంగా మన భారతీయ చట్టాలలో అటువంటి చట్టం ఏమీ లేదు. వయోజనులు తమ ఇష్టానుసారం సంబంధం కలిగి ఉండడాన్ని నిషేధించే చట్టం లేదు అని చెప్తూ ఈ కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపికని ఈ కారణంతో రద్దు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పని కొట్టేసినటువంటి పరిస్థితి. 2014లో తిరుపతిలో నమోదైనటువంటి ఇది అంటే ఏంటి, ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నమాట. పెళ్లి చేసుకుంటానని చెప్పని అతను మోసం చేశాడు అనేటువంటి ఒక కాజ్తో తిరుపతిలో ఈ కేసు నమోదైంది. సో అతను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా ఏమిటా అనేది దానికి సంబంధించి అది వేరే, కానీ దాన్ని బేస్ చేసుకొని ఇది దీని మీద ఇతను నేరస్తుడు కాబట్టి ఈ అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇతనికి ఈ ఉద్యోగాలకి ఇతను అనర్హుడు అని చెప్పేటువంటి ఇది మాత్రం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గానే చూడాలి. దీనికి సంబంధించి ప్రధానమైన అంశం పెద్దలను తిట్టడమే పెద్దల సభకు వెళ్ళడానికి అర్హత అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఏపీలో ఇది చాలా పెద్ద దుమారం జరిగింది సార్. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 రాజ్యసభ సభ్యుల విషయంలో ఏపీలో కూటమి పార్టీల్లోనే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, చాలా తీవ్రమైన దుమారం రేగుతుంది. ఒకవైపు జనసేన నుంచి లింగమనేని రమేష్ కి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని జనసేనలోని ఒక సామాజిక వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు టీడీపీ నుంచి ప్రకటించిన 3 రాజ్యసభ అభ్యర్థుల్లో చింతకాయల విజయ్ని రాజ్యసభకి పంపడాన్ని జన సైనికులు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సార్. కారణం ఏంటంటే అసలు చింతకాయల విజయ్ గతంలో మెగాస్టార్ ని చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే మనం ఒకసారి బయట ప్లే చేయండి. విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యం ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరివాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు. పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మేమందరూ ఆలోచించవలసిన అవసరం. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభనీయంగా మనం
సార్ ఈ అంశం మీద చాలా వినటానికే ఒక మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలుగా ఉన్నాయి. అంటే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఒక సచ్చీరుగా ఒక మంచి క్యారెక్టర్ అనేటువంటిది ఉండాలి, తర్వాత సంస్కారం అనేటువంటిది ఉండాలి, భాష అనేటువంటిది చాలా ప్రధానంగా ఉండాలి. కానీ ఒక మెగాస్టార్, ఒక మహానటుడు, అంటే ఈ కోట్లాది మంది అభిమానులు, తెలుగు వాళ్ళనే కాదు భారతదేశంలో పద్మవిభూషణ అవార్డు కదా, అప్పుడు పద్మభూషణ్ అనుకుంటాను, ఇంతమంది అభిమానుల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి వ్యక్తి ఒక సినిమా పరిశ్రమకి, అంటే సినిమా రంగంగా ఉన్నదాన్ని ఒక పరిశ్రమగా మారడానికి, కోట్లాది రూపాయల బిజినెస్ కి చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఇదయ్యాడు. అటువంటి వ్యక్తి పెట్టినప్పుడు రాజకీయాలను రాజకీయంగా విమర్శ చేస్తే రాజకీయంగా విమర్శ చేయొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. మనం ఈ మధ్య పెట్టాం ఒక దీంట్లో చెప్పా, కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని చెప్పాను అన్న. ఏదైనా మనం కామెంట్ చేయొచ్చు రాజకీయాల్లో, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద డీసెన్సీ, డిగ్నిటీ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలాంటిది ఏమీ లేకుండా చేయటం. సరే, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పెద్దల సభ. పెద్దల సభ అంటే రాజ్యసభ. రాజ్యసభకి ఏంటంటే మామూలు వివిధ రంగాల నుంచి, అంటే కార్మిక రంగం నుంచి, కర్షక రంగం నుంచి, శాస్త్ర రంగం నుంచి, సాంకేతిక రంగం నుంచి, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళని ఈ పెద్దల సభ అనేటువంటి దీని ద్వారా, రాజ్యసభ ద్వారా ఎంపిక చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశాలని, భావాలని, తర్వాత వాళ్ళు రిప్రజెంట్ చేసేటువంటి రంగాలు ఉంటాయి కదా, ఆయా రంగాల నుంచి కూడా కొన్ని అవసరమైనటువంటి వాటిని వాళ్ళు రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనకి ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి చట్టాల రూపకల్పనలో అది బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే రాజ్యసభ అనేటువంటిది పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో, కౌన్సిల్ కానీ వీటిని ఏర్పాటు చేశారు. అయితే రాను ఏంటంటే పెద్దల సభ అనేటువంటిది పూర్తిగా ఒక రాజకీయంగా వాళ్ళ అవసరార్థం వాటి కోసం ఒక వేదిక అయిపోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఇప్పుడు చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. అది దానికి సంబంధించి ఏంటంటే ఆ కూటమి నాయకులు కూడా, అంటే ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత బీజేపీ నుంచి సార్ తోట త్రిమూర్తులు గారు జాయిన్ లైన్లోకి వచ్చారు. ఈ అంశం మీద మనతో చర్చించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు. సార్ నమస్కారం సార్. సో వారు కూడా అసెంబ్లీలో, సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, సార్ ఆన్ చేస్తారు. వినిపిస్తుందండి సార్? వినిపిస్తుందండి. సో నమస్కారం అండి త్రిమూర్తులు గారు. తోట త్రిమూర్తులు గారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి తిరుగులేనటువంటి దీంతో 3 సార్లు ఆయన గెలవడం, ప్రస్తుతం కౌన్సిల్లో కూడా సభ్యులుగా ఉన్నారు. ఆయనకి చిరంజీవి 4 సార్లు, క్షమించాలి, చిరంజీవి గారికి కూడా ఆయన అత్యంత సన్నిహితులు. అటువంటిది ఒక మహానటుడు, తర్వాత ఇంతమంది అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతాయి. కొంతమంది అసలు ఎందుకు వచ్చారో రాజకీయాలకి తెలియదు, బై ఫ్లూక్ గా వస్తారు. కొంతమంది ఎంతో కృషి చేసినా కూడా ఇదే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా అక్కడ ఏంటంటే కేవలం ఒక కోణం నుంచి దీన్ని చూడడానికి వీల్లేదు. ఒకవేళ విమర్శించినా కూడా గౌరవప్రదంగా ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య విలువలకు బద్ధంగా విమర్శ చేయాలి. అంత దారుణమైనటువంటి విమర్శ చేయడం. దట్టు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంపిక చేయబడినటువంటి నలుగురు కూడా అటు ప్రత్యక్షంగా ప్రజాసేవలో కానీ, కాదన్నట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు పెద్దల సభ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఆ అర్హత కానీ ఏది కూడా లేదు. కేవలం ఏంటంటే ఒక లాయల్టీ కానీ, లేదంటే అవతల వాళ్ళని చాలా గట్టిగా పెట్టగలనేటువంటి అర్హత మనమే అనుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ వీడియోను కనుక చూసినట్లయితే ఇది చేయటం. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంత అనివార్యమైన ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కమ్యూనల్ డిస్కషన్, కమ్యూనల్ క్రియాశీలకమైనటువంటి రోల్ అనేది కూడా మనం కాదనలేనటువంటి మాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది కూడా చాలా మంది, మనం 2-3 రోజులుగా కూడా అన్ని ఛానల్స్ లో ఇదే రకమైనటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళని వ్యక్తిగతంగా ఇంత భయంకరంగా, ఇంత దారుణంగా దూషించినటువంటి వ్యక్తి నిర్ణయించేటప్పుడు సాక్షాత్ ఆయన సోదరుడే ఆ డిస్కషన్ లో వాళ్ళు కూర్చున్నారు, ఎవరెవరి పేర్లు ఏంటనేది.
కనీసం అభ్యంతర పెట్టకపోవడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. తర్వాత ఇంకొక మాట, స్వయాన ఈయనే మన పవన్ కళ్యాణ్ గారే తను ఇప్పుడు ఏ అభ్యర్థినైతే ఆయన రాజ్యసభకి నిర్ణయం తీసుకున్నారో, లింగమనేని రమేష్ అనేటువంటి ఆయన్ని, ఆ తర్వాత ఆయన కట్టడం అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం మీద కూడా ఆయన ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారి నివాసం గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో అది. పర్యావరణ అది వచ్చేలోపు పర్యావరణ అనుమతులు లేకుండా అంబటి రాంబాబు గారు కూడా జాయిన్ అయ్యారు సార్. ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో లైవ్ లో జాయిన్ అవుతారు అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి. సార్ నమస్కారం సార్. సార్ ముందుగా తోట త్రిమూర్తులు ఈ వీడియో విందాం ఒకసారి. ఆ వీడియో ప్లే చేయండి. ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనేది. సో ఇక్కడ ఒకవైపేమో ప్రకృతి, నదీ పరిరక్షణ, పర్యావరణ అనుమతులు ఇటువంటివి కూడా లేకుండా ఆయన కట్టారనేటువంటి ఆ విధమైనటువంటి కట్టడాలకి, తర్వాత ఏంటంటే మన ఎయిర్ కోస్టా అనేటువంటి ఒక విమాన సంస్థ, అది కూడా ఏంటంటే ఒక డిఫాల్టర్ గా ఆయన మిగిలినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళని తెలుగు రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే అక్కడ ఏమిటి వీళ్ళ పెద్దల సభకు వచ్చేది అనేటువంటి దానికి ఆయన అసలు ఏం సమాధానం చెప్తారు ఒక పాయింట్. ఇంకొక ఆయనేమో సాక్షాత్ ఆయన సోదరుని అంత దారుణంగా తిట్టినా కూడా ఆయన ప్రెజెన్స్ లో ఆ పేరు డిసైడ్ చేస్తే ఆయన ఎలా ఇదయ్యారు. సో ఈ విషయాల గురించి మనకి ముఖ్యంగా ఇద్దరూ కూడా అటు చిరంజీవి గారితో సుదీర్ఘమైన చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వారు, రాజకీయాల్లో అన్ని లోతులు అన్ని పార్శ్వాలు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు మనతో ఇద్దరు ఉన్నారు. సో త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు గారు. సో ముందుగా మనం తోట త్రిమూర్తులు గారు మీరు ఇందాక విన్నారు కదా, 2 వీడియోలు కూడా మీరు చూశారు. సో మీ స్పందన ఒకసారి చెప్పండి. రాంబాబు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మీరు ఏం చెప్తారో విందాం. అంటే మనం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ మనం చెప్పారు. లైవ్ లో ఉన్నటువంటి రాంబాబు గారికి, విజయబాబు గారికి, ఉన్న మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఈ పరిశ్రమకే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని గౌరవప్రదంగా చూస్తారు. సరే, రాజకీయాల్లో పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా కాపాడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఆశించేటువంటి అలాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఉంటున్నటువంటి పార్టీలో రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. రెండోసారి ఆయన పార్టీని విలీనం చేసేసాడు. అదంతా వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఆయన ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ ఈ ఫీల్డ్ లో ఆయన సరిగ్గా నిలదొక్కోలేం మనం. ఎందుకు వచ్చింది అంటం తెలియదు, అనిపించుకోవడం తెలియదు ఆయనకి. ఇప్పుడు ఉన్న ఆయనకైతే అంటం తెలుసు, అనిపించుకోవడం తెలుసు. ఈయనకి అంటం అనిపించుకోవడం కూడా తెలియదు. కాబట్టి సరే, అప్పటికే ఈ రాష్ట్రంలో 75 లక్షలు 80 లక్షల ఓట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి. ఆయన ఆ రోజు నిలబడి ఉంటే మేము చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరినటువంటి పరిస్థితిలో ఉండును. సరే, ఏదో ఆయన వ్యక్తిగతమైన కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వ్యక్తిని మాట్లాడేటువంటి వ్యక్తి ఈవేళ అంత దుర్మార్గంగా అతన్ని తిట్టినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారంటే, చిరంజీవి గారిని ఎవరన్నా ఒక మాట అంటే అందరం కూడా బాధపడతాం. ఎందుకంటే ఆయన పరుషంగా ఎవరిని మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ మాట్లాడినటువంటి పదాలు అంటే
ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అనేటువంటిది కూడా లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి విధానాలు చూస్తే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తికి ఈవేళ రాజ్యసభ ఇస్తుంటే రాజ్యసభ ఇచ్చేటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం తరపుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమిలో చర్చ అనేటువంటిది జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు అతని గురించి ఒక నిర్ణయం తీసుకుని అటువంటి చిరంజీవి గారిని అంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కొంచెం కూడా గుర్తు పెట్టుకోకుండా, అంటే నా అన్నగారిని అవమానించారు అనేటువంటి ఆ రోజున పెద్ద పెద్ద కౌరులు చెప్పినటువంటి ప్రజారాజ్యం పార్టీలో నా అన్నగారిని అవమానించారనేటువంటి అవమానంతో నేను పార్టీ పెట్టానని చెప్తున్నాడు చాలా సందర్భాలుగా ఈయన కానీ లేకపోతే ఆయన తాలూకు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడుతున్నారు. మరి అవన్నీ ఏమి గుర్తు లేకుండా ఇటువంటి వ్యక్తికి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని పూర్తిగా మేము అనుకునేది ఈయన చేతిలో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది సరే అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళిపోవడం అంటే చాలా దుర్మార్గం. మేమందరం అసెంబ్లీలో ఉండగా ఇదే కాదు, గతంలో ఒకసారి కౌన్సిల్లో ఉండగా ఆ విషయానికి మళ్ళీ వద్దామండి, మళ్ళీ మీరు దగ్గరికి వస్తారు ఆ పాయింట్ మీద. రాంబాబు గారు, మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? చిరంజీవి గారిని అంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఇద్దరు కలిసి, ఆయన సోదరుడును ముఖ్యమంత్రి గారు కలిసి రాజ్యసభకు డిసైడ్ చేయటంలో ఎలా చూడాలి దీన్ని? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక తోట త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా చిరంజీవి గారిని అన్యాయంగా అనవసరంగా దూషించారు. అప్పుడు ఈ చిరంజీవి గారు పార్టీ పెట్టి అదంతా అయిపోయిన తర్వాత పనిగట్టుకుని దూషించడం కూడా చాలా పరుష పదజాలంతో దూషించినటువంటి సందర్భం అది, అన్నెసరిగా. అలాంటి వ్యక్తికి మీ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభకు పంపుతుంటే, అత్యుత్తమైన పదవికి పంపుతుంటే మీరు కాముగా కూర్చున్నారు, ఇది సమంజసమా అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మీ పార్టీ కాని వాడిని, మీకు పెద్దగా సహాయం చేయని వాడిని మాకు సహాయం చేశాడని చెప్పి రమేష్ని తీసుకొచ్చి మీరు పెట్టు అంటే ఇందాక త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీకి తాను నిర్ణయాలు చేసుకునే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేయటమే అనేటువంటి భావన ఇవాళ సర్వత్రా కలుగుతుంది. అదే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదేదో చెప్పేస్తే సరిపోతుంది తప్ప ఇండిపెండెంట్ పార్టీ లాగా, సొంత పార్టీ లాగా ఆయన బిహేవ్ చేయటం పట్లే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. రాజకీయాల్లో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ చెప్పే మాటలు ఏంటి, చేసే ధోరణి ఏంటి అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఉంది. అంటే నిర్ణయాత్మకమైనటువంటి దశలో లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. దీన్ని రాష్ట్రంలో ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎవరు ముఖ్యంగా మాబోటి వాళ్ళు, త్రిమూర్తి గారు లాంటి వాళ్ళు ఖండించడమే కాదు, టోటల్ గా జన సైనికులు, జనసేన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, జనసేన అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళే ఇవాళ ఇదేమిటి అన్యాయం అనేటువంటి మాట మాట్లాడుతుంటే, యాక్ట్ మీరు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, మేము చెప్పిందే జరగాలి, ఆయనే బాసు అనేటువంటి పద్ధతుల్లో నాగబాబు గారు స్టేట్మెంట్లు ఇచ్చి అదేదో ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రవర్తించడం అనేది అప్రజాస్వామికమైన విధానం. ఇది రాజకీయాల్లో క్షమించరానిది, రాజకీయాల్లో హర్షణీయం కాదనేది నా అభిప్రాయం. త్రిమూర్తులు గారు, గతంలో కూడా మీరు చిరంజీవి గారిని దగ్గర నుంచి చూశారు కదా, ఆయన ఎప్పుడన్నా ఇలాంటి పరుష పదజాలం ఎవరినైనా మాట్లాడటం కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ ఎప్పుడైనా ఆయన వ్యవహరించిన తీరు మీరు ఎప్పుడైనా గమనించారా? సార్, నేను ముందాక చెప్పాను, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అంటం గాని అనిపించుకోవటం గాని చేతగానేటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లో మేము చాలా దగ్గరగా చూసాం. ఆయన కోసం అనేటువంటిదే నేనున్న పార్టీలోంచి రాజీనామా చేసి ఆయనతో పాటు పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తిని. అంత పెద్ద మనిషి, ఒక మర్యాద చిరంజీవి అనేటువంటి వ్యక్తిని ఈవేళ చెప్తున్నాను, వేరే వాళ్ళని పేరు పెట్టుకెలా పిల్లగలుగుతామేమో తప్పితే చిరంజీవి అనేటువంటి వ్యక్తి పేరు వచ్చేటప్పటికి చిరంజీవి గారు అనే పదం వస్తా తప్పితే నా నోటప్పుడు ఎప్పుడు కూడా చిరంజీవి అనేటువంటి ఏకవచనంతో పిలిచే పదం రాదు నాకు. ఎందుకంటే ఆయన మీద ఉండేటువంటి గౌరవం, ఆయనకు మీద ఉండేటువంటి మంచితనం అటువంటిది. మరి అటువంటి వ్యక్తిని ఏ రకంగా మాట్లాడుతుంటే ఆయన ఎవరు ప్రేరేపించారు అతను ఆ రకంగా మాట్లాడమని? అటువంటి దుర్భాషలాడినటువంటి వ్యక్తికి ఈవేళ రాజ్యసభలో సీట్ ఇస్తుంటే అది మీ సమక్షంలో మీరు కూర్చుని
మీ కూటమి తరపున ఎవరికి ఇవ్వాలనేటువంటి చర్చలు జరిగే సందర్భంగా కనీసం దాన్ని అభ్యంతరం చేయకపోవటం అనేటువంటిది చాలా చాలా దుర్మార్గమైన విషయం. అయితే ఒకటి ఎంత దుర్మార్గమైన విషయం అని మనం అనుకున్నప్పటికీ మీ చేతుల్లో ఏమీ లేదు అనేటువంటిది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది జరుగుతుంది అనేటువంటిది ఇంతకంటే స్పష్టంగా చెప్పాలనేటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడుతున్నారు సార్. 2 రోజుల నుంచి న్యూస్ వస్తున్నప్పటి నుంచి కూడా అనేక మంది ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు, అది మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు. మరి వాళ్ళకి మాట్లాడాలంటే ఎలా సార్ ఇది ఇంత దుర్మార్గంగా జరుగుతుంటేని ఇంత దారుణంగా అవమానించినటువంటి వ్యక్తిని మాట్లాడిన వ్యక్తి వయసు ఇవన్నీ చూసుకుంటే కూడా మరి ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తులకి ఈవేళ పెద్ద సభకు పంపుతున్నారంటే ఏ సందేశాలు పంపుతున్నారు మీరు ఈ సమాజానికి? ఈ పార్టీకి ఏ సమాధానం ఏ సందేశాలు పంపుతున్నారు? అంటే మా పార్టీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే తప్పేం లేదు. మీ పార్టీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు పార్టీ పెట్టారు, మీ ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవాలి, మాకు ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఈ చిరంజీవి గారిని అంత దుర్భాషలాడినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇస్తుంటే మీరు అడ్డుకోకపోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. మీరు ఇంకొక విషయం వెనక్కి వెళ్ళమంటే నేను చెప్తాను, మొన్న కౌన్సిల్లో జరిగినటువంటి విషయం గురించి కూడా. అదండి, అది వద్దాం. ఇంకొక రాంబాబు గారితో కూడా మీరు ఇంకొక మాట చెప్పారు, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, చాలా మంది బాధపడుతున్నారని. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఈ రకమైనటువంటి ఒక అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళు, తర్వాత జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఇదేంటి ఇదే తరహా రాజకీయం అని చెప్పని చాలా మంది ఫీల్ అయినటువంటి వాళ్ళు ఆయనకి నైతికంగా కూడా మద్దతు ఇచ్చారు. ఆ రోజున జైలు దగ్గర కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ వర్గం అయితే జనసేనకి మద్దతు ఇచ్చిందో అటువంటి వాళ్ళంతా కూడా సీనియర్ మోస్ట్ లీడర్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా త్వరలో సమావేశం కాబోతున్నారని, మీరు ఆ కార్యక్రమానికి హోస్ట్ చేయబోతున్నారని తెలిసింది. యాక్చువల్గా ఆ రోజు బీజం పడింది రాంబాబు గారి విడుదల రోజు కానీ అరెస్ట్ రోజు కానీ. అది నిజమేనంటారా? నాకు తెలిసినటువంటి సమాచారం చాలా పెద్ద స్థాయిలో ఈ వర్గం లీడర్స్ అందరూ, అంటే నేను డిస్క్లోజ్ చేయకూడదా కానీ అడుగుతున్నా మిమ్మల్ని, నిజమేనా అది? అది సందర్భం వచ్చినప్పుడు మీకు చెప్పకుండా చేసి కాదు, సీక్రెట్ గా మా పార్టీకి సంబంధించిన విషయం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాధ్యత గల వ్యక్తులుగా ఈ సామాజిక వర్గం యొక్క గతంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఉండే పరిస్థితులు ఏంటి అనేటువంటి దాని మీద చర్చించుకునేటువంటి దానికి ఒక మాట మా పార్టీ పరంగా అనుకున్నాం. మరి మా మిత్రులతో జరిగేటువంటి సమావేశం అది తప్పకుండా మెయిన్ కూడా చెప్తా, అది సీక్రెట్ సమావేశం ఏం కాదు అది. ఓకే రాంబాబు గారు మీరు ఇప్పుడు సరే ఒక అభ్యర్థి ఏమో ఇలాంటి వ్యక్తి, ఇంకొక ఆయన ఎయిర్ కోస్టా అని చెప్పని ఏర్పాటు చేసి దాన్ని మొత్తం బ్యాంకు పబ్లిక్ మనీ అంతా కూడా పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి. తర్వాత ఇందాక మీరు వీడియో పర్యావరణ అనుమతులు లేకుండా నదీ గర్భంలో కట్టడాలు కట్టి ఎన్జిటిని కూడా కాదన్నటువంటి పరిస్థితుల్లో నిజానికి అసలు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు అందులో ఉండకూడదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్కడ ఉండటం, తర్వాత అలాంటి అనుమతులు లేనటువంటి ఒక వేదిక, ప్రజావేదిక అనేటువంటి దాన్ని కూలదోస్తే అది చట్టబద్ధంగానే జరిగినటువంటి పరిస్థితి. దాన్ని హర్షించాల్సింది. కానీ ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా ద్వారా అదేదో ఒక పెద్ద మహాపరాధం లాగా, చాలా నేరం లాగా చేశారు. మరి ఇందాక వారి నోటి నుంచి విన్నాం మనం ఈ ప్రకృతి పర్యావరణానికి ఇదని చెప్పని. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని చూసేదేమంటే సార్, ఇప్పుడు ఆయన బయట మనం విన్నాం కదా, ఆయన కృష్ణానదీ తీరంలో పర్మిషన్స్ లేకోకుండా నిర్మించారు, పర్యావరణ అనుమతులు లేవు, చిన్న ఇంటరప్షన్ కట్టడం అని చిన్న ఇంటరప్షన్ సార్. ముఖ్యమంత్రి గానే చెప్పారు. బ్రేకింగ్ న్యూస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చాలా భారీ పేలుడు సంభవించిందంటండి, చాలా భారీ అగ్ని ప్రమాదం జరిగిందంట సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో. ఒకసారి ఆ బ్రేకింగ్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. సిసిడి విభాగంలో ఎగసిపడుతూ మంటలాడుతున్న ఫైర్ సిబ్బంది, 10 గాయాలు, ఆసుపత్రికి తరలిస్తున్నారు. లాడన్ నుంచి నేలపై పడ్డ ద్రవ ఉక్కు పడడంతో దగ్ధమైనటువంటి భారీ క్రేను. ఆ విజువల్స్ ఇప్పుడు
మీరు మన స్క్రీన్ మీద చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. సిసిడి విభాగంలో ఎగసిపడుతున్నాయి మంటలు ఆర్పుతున్నటువంటి ఫైర్ సిబ్బంది పలువురికి గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 99 టీవీ స్క్రీన్ మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నారు. లాడన్ నుంచి నేలపై పడింది ద్రవ ఉక్కు పడడంతో దగ్ధమైంది భారీ క్రేను. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు. సిసిడి విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. 99 టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నారా విజువల్స్. లాడన్ నుంచి నేలపై పడింది ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారు. లాడన్ పై నుంచి నేలపై పడ్డ ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది అనేటువంటిది సమాచారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నటువంటి విజువల్స్ మీరు 99 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మరిన్ని వివరాలతో మళ్ళీ వద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు, సిసిడి విభాగంలో ఏర్పడుతున్నటువంటి మంటలు, ఫైర్ సిబ్బంది మంటలాపుతున్నారు. పలువురికి గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. లాడన్ నుంచి నేలపై పడ్డ ద్రవ ఉక్కు కారణంగా ప్రమాదం జరిగింది అనేటువంటిది. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది. మీరు చూస్తున్నారు 99 టీవీ బిగ్ స్క్రీన్ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ దగ్ధమవడం జరిగింది. మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారాన్ని అందిస్తారు. నాయుడు, చెప్పండి, అక్కడ ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగిన సంఘటనలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా మనం విజువల్స్ లో చూసినట్టయితే కనుక ఎస్ఎంఎస్ విభాగంలో ఒక్కసారిగా ఏదైతే ఈ ప్రమాదం సంబంధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉప్పు ద్రవాన్ని తయారు చేసేటువంటి ల్యాబ్ అకస్మాత్తుగా కింద పడుకోవడంతో దానిలో ఉన్నటువంటి ఉప్పు ద్రవం అంతా కూడా చల్లార్చిన పరిస్థితి ఉంది. అది ఏదైతే సీసీఎల్ గా కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఆ ల్యాబింగ్ లో ఉన్నటువంటి ఉప్పు ద్రవం ఒక్కసారిగా కింద పడడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో కూడా అక్కడ ఆ మొత్తం అంతా కూడా కార్మికులందరూ కూడా చల్లార్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఒక్కసారిగా పెట్టుకున్నటువంటి ఈ భారీ వేడి ద్రవం అక్కడ కార్మికులతో పడడంతో అయితే మాత్రం అక్కడ ఇద్దరైతే ఇప్పటి వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా మాకైతే సమాచారమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఉక్కు ద్రవం అక్కడ తయారు చేస్తున్నటువంటి ల్యాబ్ కావచ్చు, అదేవిధంగా చూసినట్టుగా ఇది చాలా జాగ్రత్తగా చేసేటువంటి కార్యక్రమం. అయితే అక్కడ ఏదైతే ఉక్కు ద్రవం తరలిస్తున్న సమయంలో ల్యాబ్ ఇరుగు పడడంతో అయితే కనుక ప్రమాదం కూడా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున వేడి అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కార్మికులు అయితే కూడా చాలా తమిళ దేశంలో మాత్రమే అక్కడ కార్మికులు అయితే అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒక్కసారిగా ఈ ద్రవం పడడంతో అయితే ఈ ద్రవం కనుక కుప్పలు ఏదైతే ఉన్నాయో వాటిపై కూడా పడిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ఇద్దరైతే ఒక్కసారిగా కుప్పకూడిన పరిస్థితి మనకి ఉంది. మరికొంతమంది కూడా గాయాలు పాలైనట్టుగా కూడా ఇప్పటివరకు మనకి సమాచారం అయితే మనకి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అవగాహన అక్కడ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా
రైతు సిబ్బంది కూడా దాని కనుక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే మనకి జరుగుతుంది. ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం అయితే మాత్రం పెద్ద ఎత్తున నష్టం వాటిగా కూడా మనకి చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సుమారుగా 1000 డిగ్రీల వేడి ఉండేటటువంటి ఈ ఉక్కు ద్రవం అక్కడ 10 రోజులు అయితే ప్రజలందరూ కూడా అక్కడ ఎవరైతే కార్మికులు కూడా చల్లగా పరిస్థితి కూడా మనకి ప్రమాదంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ నాయుడు. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మీటాక్. మనతో ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. సార్ కంటిన్యూ చేయండి సార్. రాంబాబు గారు వినిపిస్తుందండి? ఓకే వినిపిస్తుంది సార్ కంటిన్యూ చేయండి సార్. ఏదో పెద్ద అగ్ని ప్రమాదం జరగటం చాలా అవును సార్. కష్టమైనటువంటి పరిణామం. సడన్ గా విశాఖలో జరగటం, కొంతమందికి ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మీ వార్త ద్వారా మాకు అర్థమవుతుంది. సరే, దాని వివరాలు తర్వాత వస్తాము, తర్వాత తెలుసుకుందాం అనుకోండి. కానీ మనం ఉన్నటువంటి టాపిక్ ఇప్పుడు అదే నేనేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉంటున్నటువంటి అధికార నివాసం ఒక అక్రమమైనటువంటి నివాసం. ఏ పర్మిషన్ లేకోకుండా, పర్యావరణ పర్మిషన్ లేకోకుండా కట్టుకున్నారు. ఇది అందరూ చెప్పే విషయం పక్కన పెట్టి, సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ మాకు బయట ద్వారా వినిపించారు. అలా అక్రమ నిర్మాణాన్ని కట్టి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ అతనే అసలైన శిశులైన జన సైనికుడు, నా అభిమాని, నా భావాధ్యానం నచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి నువ్వు రాజ్యసభ ఇచ్చావు. సరే, నీ ఇష్టం, నీ రాజ్యసభ, దాన్ని మనం అంటానికి. కానీ నువ్వు చెబుతున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేం కాదు, మేము మీకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు, దాని పక్కన పెట్టండి. ఇవాళ జన సైనికులే మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానం చెప్పలేకపోగా నాగబాబు గారు ఏమంటారు, బాస్ ఏం చెప్తే అదేను, మీరు వ్యతిరేకం చెప్పడానికి వీల్లేదు, మీరు నోరు మూసు కూర్చోండి నేను డిక్టేటర్షిప్ లాగా మీరు మాట్లాడటం అనేది ఏమంత సమంజసం ప్రజాస్వామ్యంలో? ప్రశ్నించడానికి పుట్టినటువంటి రాజకీయ పార్టీ ప్రశ్నిస్తే కంగారు పడితే ఎలాగా అనేది ఇక్కడ పాయింట్ కదా. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్యాయమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం లేకపోతే మిమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఏమండి, వాళ్ళే ప్రశ్నించాలి, వాళ్ళు మాత్రం ప్రశ్నించకూడదు ఎవరోనే. అంతే, మేము ప్రశ్నించడానికి మేము పార్టీగా పెట్టాము, కానీ మా పార్టీని మాత్రం ఎవడు ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటి ధోరణితో ఇవాళ జనసేన ప్రవర్తించడం అనేది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ పార్టీలు సరైనది కాదు అనేది అందరూ గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద ఆశలు పెట్టుకొని ఇది మాకేదో చేస్తుంది అని కాపులు నమ్మారు. కానీ ఆయన ఏమో కాపులకి చేయటానికి కాదు మేము పెట్టింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెబుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎక్కడో చూశాను ముందాకే, రాజమండ్రిలో కాపు పోరాట సమితి అని వాళ్ళు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాపు పోరాట సమితి అని రాజమండ్రిలో పెట్టి కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా జన సైనికులు అడగాల్సిన ప్రశ్నలన్నీ వాళ్ళు అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. జనసేన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు గాని, జన సైనికులు గాని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి దశ ఇది. దీన్ని రాష్ట్ర ప్రజానీకం, జన సైనికులు, కాపు సోదరులు గమనించాలని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అన్నట్టుగా ప్రశ్నలు అని చెప్పి అన్నారండి. నాకు తెలిసినంత వరకు కౌన్సిల్లో ఇలాంటి సందర్భంగా తోట త్రిమూర్తులు గారు కూడా అటువంటి ప్రశ్నలు సంధించడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఏదైంది దాని గురించి ఒకసారి మీరు చెప్పండి త్రిమూర్తులు గారు. సార్, ఇప్పుడు పెద్దల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయాలు చూశాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ వేళ ఏదైతే లింగమనేని రమేష్ గారి గురించి ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంది, నదీ గర్భంలో ఉన్నటువంటి దీనికి అనుమతులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఊగిపోతూ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు సార్. ఈవేళ ఉప ముఖ్యమంత్రి, పైగా ఒక శాఖ ఏదైతే
పరిహారం ఉన్నటువంటి సమస్య చెప్తున్నారు. దానికి మంత్రిగా ఉన్నటువంటి శాఖ పనిచేస్తున్నారు. మరి ఈ రోజు మీరు ఆ శాఖకే అధిపతిగా ఉండి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అధికారం మన దగ్గర లేనప్పుడు, పదం లేనప్పుడు మనం ఊగిపోతే మాట్లాడడం ఆ రోజుని. ఈ రోజుని మాట్లాడే ఈ రోజు దాని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం మీ చేతిలో ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తికి వేళ రాజ్యసభ గురించి మాట్లాడండి. రాజ్యసభ ఇష్టం, మీ పార్టీ మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే మేము అడగట్లేదు. ప్రజలు అనుకుంటున్నటువంటి దాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావడం కోసమే మేము ఈ చర్చలో విజయబాబు గారు అడిగిందని సమాధానం చెప్తున్నాం. తర్వాత రెండోది, అసెంబ్లీలో కౌన్సిల్లో జరిగినటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో జరిగినటువంటిది పోయినసారి కౌన్సిల్ జరిగేటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు కాపుల్ని బీసీల్లో చేరుతాననేటువంటి దానికి కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట ఇచ్చారు కదా, దాని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, దానికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ప్రశ్న వేశారు ఆయన. ఆ ప్రశ్న వేస్తే దాంట్లో నేను కూడా అదే సభలో కౌన్సిల్లో ఉన్నాను కాబట్టి నేను దానికి జాయిన్ అవుతాననేటువంటిది నేను కూడా చెప్పడం జరిగింది. నేను జాయిన్ అయ్యాను కూడా. ఈ తర్వాత పరిణామాల్లో మరి ఆ ప్రశ్నని ఉపసంహరించుకున్నారు. క్వశ్చన్ ఎలా అయిన తర్వాత ఉపసంహరించుకున్నారంటే కారణాలు ఏంటనేటువంటి మాకు తెలియదు. మాకు వేరే వాడి ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా నుంచి తెలిసినటువంటిది ఏంటంటే ఈ క్వశ్చన్ ని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ క్వశ్చన్ మీద డిస్కషన్ ఆయన దగ్గరికి వెళ్ళినట్టు, ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు క్వశ్చన్ వేయటానికి వీల్లేదు, అది కులమైనా కావచ్చు ఇంకోటైనా కావచ్చు అనేటువంటిది ఆయన చెప్పేది అనేటువంటిది బయట చెప్పినటువంటి సమాచారం. దీనికి సాక్ష్యాలు ఉన్నాయా అంటే మేమేం చెప్పలేము. కానీ ఎందుకు వేశారు, ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేటువంటిది వాళ్ళు మాట్లాడడం చెప్తే చాలా మంది అడిగారు. దీని గురించి నేను అడగలేదు ఎప్పుడు. చాలా మంది అడిగినప్పుడు దీన్ని ఎందుకు వేశారు, ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేటువంటిది మాత్రం వాళ్ళ మాటల్లో చెప్పాలి. ఇక తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ రోజే కాదు, మీకు కూడా చెప్తున్నాను, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ పక్కన జరుగుతుంది, కౌన్సిల్ ఈ పక్కన జరుగుతుంది. అసెంబ్లీలో ఒక భయంకరమైనటువంటి విధంగా జేబులో చేతులు పెట్టుకుని వాడు వీడు అనేటువంటిది బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు కౌన్సిల్లోనే నాగబాబు గారు కూడా ఉన్నారు. గోడ మాత్రం అడ్డు దానికి దీనికి. మేమందరం కూడా కౌన్సిల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు 2 రోజులు మేము చర్చించుకున్నాం. ఏంటి అంత దారుణంగా మరి గౌరవ చిరంజీవి గారి గురించి ఆడు ఈడు అని చెప్పేసి ఏదో కౌన్సిల్లో మాట్లాడుతున్నట్టు గౌరవమైనటువంటి సభలో మాట్లాడినట్టు కాదు, ఇష్టానుసారంగా అతను మాట్లాడిన దానికి తర్వాత మరి దాని మీద ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎవరు సమాధానం ఎందుకు చెప్పట్లేదు, ఇదా మీరు చేసేటువంటిది? చాలా బాధ కలిగేటువంటి విషయం ఇది. ఇవాళ మీరు పార్టీ రామారావు గారు ఆ రోజు ఇందాక త్రిమూర్తులు వేస్తండి మీరు అన్నట్టుగా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆయన్ని అంత తీవ్రంగా అవమానించిన తర్వాత దానికేదో మసిపూసి మారేడుగా చెప్పితే ఆయన లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మర్యాదపూర్వకంగా చూశారు అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన విజ్ఞత, ఎందుకంటే లండన్ లో ఉండి కూడా ఆ సందర్భంగా ఒక లెటర్ పంపించారు అంటే ఆయన విజ్ఞతది. అది చిరంజీవి గారి యొక్క పెద్ద మనసు తరహా. చిరంజీవి గారు అక్కడ ఉండి ఇటువంటి వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అవమానాలు ఏమీ జరగలేదు, నన్ను ముఖ్యమంత్రి గారు ఆయన భార్య కూడా తీసుకెళ్లి భోజనం పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి నన్ను ఇద్దరు వచ్చి కారు దాకా తీసుకొచ్చి సాగనంపారు అనేటువంటిది మనం విజువల్స్ లో చూసాం. ఆయన మాటల్లో ఆయన లెటర్ ద్వారా చెప్పినటువంటి దాంట్లోనే చూసాం. కానీ దాన్ని మీరు భరించలేకపోతే అది మేమేం చేయాలి? చాలా దుర్మార్గమైనటువంటి విధానాలు జరుగుతున్నాయి. ఈ ప్రజలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు. కానీ మాకు ఇది చాలా చాలా తప్పు అనేటువంటిది మాత్రం మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. కానీ మీరు ఇచ్చిందే ఒక రకమైనటువంటి తప్పు అయితే మీ పార్టీ నుంచి మీ కూటమిలో ఇచ్చినటువంటి దాంట్లో మీ అన్నగారిని ఇంత దుర్మార్గంగా మాట్లాడితే మరి నాగబాబు గారి గురించో మీ గురించో మాట్లాడారంటే అది వేరే విషయం. చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి అజాత శత్రువు, ఎవ్వరికీ కూడా
అవన్నీ పడలేక కదా ఆయన వెళ్ళిపోయారు. లేకపోతే ఆయన ఉండుంటే మా ఆశలు అందరూ నెరవేరిన అసలు ఈ రోజుకే. ఈ రకమైనటువంటి విధానాలు గమనిస్తున్నారు. ఓ తోట త్రిమూర్తులు గారికి చిరంజీవి గారిని అసెంబ్లీ రానందుకు ఆయన బాధపడచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పిఆర్పిలో ఆయన పనిచేశాడు, చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చిరంజీవి గారి మనస్తత్వం తెలుసు. మేమేంటంటే మేము కాంగ్రెస్ లో ఉన్నా చిరంజీవి గారితో పరిచయం ఉంది. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆయన సినీ ఫీల్డ్ లో అసలు ఎవరికి కాపులకి పెద్దగా హీరో వర్షిప్ లేని రోజుల్లో వచ్చి అల్లూరి రామలింగయ్య గారి కుటుంబంతో సంబంధాలు పెట్టుకుని ఒక లెజెండ్ పర్సనాలిటీగా ఎదిగినటువంటి ఒక కాపు. ఆయన మీద మాకు సహజంగానే కాపులు ఇంత స్థాయికి వెళ్ళారనేటువంటి ఒక అభిమానం ఉంటుంది, పార్టీలు వేరైనప్పటికీ. ఆయన్ని దూషించినప్పుడు కించిత్ బాధపడేటటువంటి మనస్తత్వం మాకుంటది. కానీ ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు అంత దూషించిన శాసనసభలో ఉండి కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండటం అనేది చాలా అవమానకరంగా నేను భావిస్తున్నా. ఇది ఒక్కటే కాదు, ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు పోయినసారి రాజ్యసభలో కేటాయింపప్పుడు నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం ఇస్తానని లెటర్ రాశారు. బహుశా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రి గాని ఒక ప్రధానమంత్రి గాని పలానా వాడికి నేను మంత్రివర్గంలో స్థానం ఇస్తానని ప్రామిసరీ నోటు రాసినట్టుగా ఇప్పుడు రాసేవారు. కానీ రాసిచ్చారు, సంవత్సరం దాటిపోయింది, అయినా మంత్రివర్గంలో స్థానం లేదు. ఎందుకు ఈ అవమానాన్ని భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని అవమానాలు భరించడానికి ఏంటి కారణం అనేదానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి అవమానాలు ఎన్ని పడ్డా మాకు అవసరం లేదు, మేము మాత్రం వారితోనే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరు ప్రజాస్వామ్యం ఎవరు కాదంటానికి వీలేదు. కానీ ప్రశ్నించటం, సమాధానం తెలుసుకోవడం, అడగటం, విమర్శించడం అనేది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి అంశం. అవి విమర్శించే చాలు కేసులు పెట్టేస్తాం, విమర్శించే చాలు దాడులు చేసేస్తాం అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం వ్యవహరిస్తా ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదో త్రిమూర్తులు గారు, నేను మరొకరు బాధపడ్డా అసలు రోజు మా అన్నదమ్ములు ఇద్దరు కూడా చిరంజీవి గారిని దూషిస్తున్న వారికి పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద పీటలు ఇస్తున్నా, శాసనసభలో దూషిస్తున్నా కించిత్ మాట్లాడుకోకుండా కూర్చోవటం అనేది ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. మాకు ఆత్మగౌరవం లేదు, ఏమి లేదు, మేము చంద్రబాబు నాయుడు గారి మా చేతి నీళ్ళే మేము తాగుతామంటే మనం చేయగలిగింది ఏముంది సార్? ఇది ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా జన సైనికులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేమంటారండి, జన సైనికులు తెలుసుకునే అవకాశం ఉందంటారా త్రిమూర్తులు గారు? జన సైనికులు రాంబాబు గారు చెప్పినట్టుగా ఈ జరుగుతున్నటువంటి అవమానాలు, ఇబ్బందులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించే రోజు ఉందంటారా, దగ్గరలో ఉందంటారా? అంటే నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను సార్. ప్రస్తుతం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినా, ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టినా, మేము వాళ్ళు మీకు మా కాపులు అక్కలొద్దు, కాపులతో మాకు సంబంధం లేదని ఎంత చెప్పినప్పటికీ ఎవరు ఏమనుకున్నా, లైవ్ లో చూసి వాళ్ళు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నేనైతే ఒకటి చెప్తున్నాను, కాపోడు ఎవడన్నా ఆ స్థాయిలో ఉన్నాడు మా ఓడరా అని చెప్పేసి కాలు ఎగరేస్తారు. నిజంగా అక్కడ ఆ స్థాయిలో ఉన్నవాడు తప్పు చేసేటట్టు తలంచుకుంటారు. అది కాపులు ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఓన్ చేసుకోవటం అనేటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నారు అనేటువంటిది ఏదైతే మీరు చెప్తున్నటువంటి జన సైనికులు బాధపడతారా లేకపోతే ఇబ్బంది పడతారంటే, బాధపడ్డా మీకు సంబంధం లేదు, ఇబ్బంది పడ్డా నాకు సంబంధం లేదు, నా దారి నాదే అనేటువంటి విధంగా ఆయన ప్రవర్తించాడంటే అదే ఆయనలో విజ్ఞత. మరి మనం ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం? కులానికి పరిమితం చేయొద్దని కూడా అంటున్నారండి, మొన్న సభలో కూడా అన్న విషయం అది. పదే పదే మన కులానికి పరిమితం చేయొద్దు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. కులం మాత్రం ఆయన లోన్ చేసుకుంటుంది, కులానికి ఆయన పరిమితం చేయటం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపుల లక్షణం ఏంటంటే, ఒక మెగాస్టార్ అయినా లేకపోతే ఒక రామ్ చరణ్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎలా గొప్పగా ఉన్నారు అంటే మాకు వాళ్ళతో సంబంధం లేదు. సంబంధం లేకపోయినప్పటికీ మా ఓడు ఆ స్థాయిలో ఉండడానికి కాళ్ళు ఎగరేసుకుని గౌరవంగా చెప్పుకుంటాం. నిజంగా వాళ్ళు తప్పు చేశారంటే తలంచుకుంటారు. వీడికి ఆడికి సంబంధం లేదు, ఇది ఎవరో వాళ్ళకి తెలీదు. కానీ అది కాపు కులంలో ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుసు నాకు. రాంబాబు గారు ఫైనల్ గా మీరే ఉంటారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే,
ఒకటి మాత్రం పచ్చి వాస్తవం, కాపులందరూ ఏం ఫీల్ అయ్యారంటే పవన్ కళ్యాణ్ మావాడు, జనసేన మా పార్టీ అని ఫీల్ అయ్యారు. దానికి తోడు ఆయన కూడా దానికి కావాల్సినటువంటి సదుపాయం కల్పించాడు. ఏమని కల్పించాడు? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పాడు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు ఐక్యంగా ఉండాలి అని ఎందుకు చెప్పాడు? మరి ఆయన ఒక పార్టీ అధినేత అయి ఉండి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన ఎందుకు చెప్పారు? చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? ఇక గమనించాల్సిన అంశం అది. కాపుల్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం కులం కార్డు వాడారు, మంచిదే వాడారు. వాడితే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకే నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు, కాపులతో పాటు కర్మ కులాలను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది రాజకీయాల్లో. దాని మనకు అందరినీ కలుపుకోవాలంటే కాపులను డిజోన్ చేసుకోవాలనుకోవటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. కాపులు డిజైన్ చేసుకుని కాపులకి ఈ కుల పార్టీని అయితే ఆ మాటలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. కాపులైతే నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మా పార్టీ అని ఫీల్ అయ్యారు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపులతోనే, కాపులు మా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మొన్న ఒక మాట అన్నాడు, చాలా ప్రమాదకరమైన మాట. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు తెలిసిన వాడు ఎవరు అలా మాట్లాడరు. ఏమన్నా అంటే ఓట్లు వస్తే వస్తాయి, లేకపోతే లేదు, పోతే పోతాయి, ఉంటే ఉంటాయి. మనోహర్ కమ్మైనా సరే మేము ఆయనతోనే ఉంటాం, చేసుకోమంటే ఏంటంటే ఎవడైతే చేసుకుంటాడు? నాకు అర్థం కాలేదు. ఈ మాటలు అవసరమా? ఒక రాజకీయ పార్టీలో ఈ రాష్ట్రంలో పరిపాలించాలనే కోరిక ఉంటే అవసరం లేదు, ఆయన పరిపాలించాలనే కోరిక లేదు. ఆ కాపులందరినీ తీసుకెళ్లే ఆయనకి జమ చేద్దాం అనేటువంటి ఒకనొక స్ట్రాటజీతో రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ కాపులందరూ ఓన్ చేసుకుంటుంటే కాపులు ఓన్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి డిజోన్ చేసుకునే కార్యక్రమం చేయటం అనేది ఒక స్ట్రాటజీగా చేస్తున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఈయన్ని అలా చేసే విధంగా ప్రవర్తన చేసి చంద్రబాబు నాయుడు గారే ఈయన్ని తగ్గించేస్తున్నాడు కూడా ఆయన ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏ పనైనా చేయగలడు ఇవాళ, లేకపోతే లింగమనేని రమేష్ ఈయన కోటాలు ఇవ్వటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఈయన కోటాలో లింగమనేని రమేష్కి ఇచ్చి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ అందరూ భ్రష్టు పట్టించే విధంగా, దూషించే విధంగా, విమర్శించే విధంగా చేశారు. నీకు ఇల్లిస్తే నీ పవన్ కళ్యాణ్ గారి కోటాలో ఆయనకి జనసేన నాయకుడు అని చెప్పేసి కండవా వేసేసి చేసేస్తే ఇంత డెలిబరేట్ గా చేస్తుంటే ఏమి సహిస్తారు చెప్పండి? సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాపులకి, ఇందాక ఎవరు అడిగారు కాపులు ఆయన ఎమ్మటి ఉంటారో ఉంటాడు, కాపులకున్న భ్రమలు రోజు రోజుకి తొలగిపోతున్నాయి. జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతున్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు పూర్తిగా తొలగిపోతాయి. పవన్ కళ్యాణ్ నమ్ముకొని చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని గౌరవించి ఓట్లు వేసి వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడానికి మాత్రం కాపు సామాజిక వర్గం ఇక ముందు సిద్ధంగా ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దానికి జరుగుతున్న 2 సంవత్సరాలు జరిగిన పరిణామాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా భయంకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇది వాస్తవం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అంటారా, అప్పుడు కాపులు కొంతవరకు మొక్కడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట అనే పరిస్థితుల్లో ఆయన లేడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాపుల్ని డిజోన్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వెంట చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు సామాజిక వర్గం వారి వెంట ఉండదని, ఉండకూడదని కూడా నేను భావిస్తున్నాను. త్రిమూర్తి గారు రాంబాబు గారు చెప్పినట్టుగా కాపులు పశ్చాత్తాపడుతున్నారా, కాపులు ఇక డిజైన్ చేసుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి, మీ పరిశీలన ఏంటి? సరే, నా పరిశీలన కాదండి, జరిగినటువంటి పరిణామాల్లో ఆయన మాట్లాడిన దాంట్లో మొన్న రాజమండ్రి మీటింగ్ లో ఎక్కడో మాట్లాడిన దానికి నాకు సంబంధం లేకపోయినప్పటికీ ఒక కాపోడుగా చాలా అవమానంగా, చాలా బాధగా వ్యక్తపరుస్తున్నటువంటి విషయాలు మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే, అది ఆయన మాట్లాడుతూ నాకు కాపులతో పని లేదు, నేను కాపులకే పరిమితం కాదు అన్ని పార్టీలు అన్నప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు మరి కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి అన్నారు. అప్పుడెప్పుడో నన్ను ఓడించారు 2 స్థానాల్లోని, ఇప్పుడు నాకు వెంపటి మీరందరూ ఉండండి అని చెప్పాడు ఆయన. ఈ మాట్లాడుతూ దీంట్లో చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే, ఏమవుద్ది మీ వల్ల ఏమవుద్ది అనేటువంటి విధంగా మీరు నన్ను వదిలేయండి, అర్జెంట్గా ఒక పార్టీ పెట్టుకోండి, ఒక నాయకుడిని ఎన్నుకుని మీరు కాపులను ముఖ్యమంత్రి చేయండి అంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడు, ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన విధానాలు ఆయనకు ఉండొచ్చు, ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో సుమారు 20% జనాభా పైన ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ₹1 ఆశించకుండా, ఏది ఆశించకుండా మీకోసం అహర్నిశలో తప్పిస్తున్నటువంటి వ్యక్తులు. నిన్న ఆయన ఎవరో ఒక వీడియో చూశాను, దాంట్లో మాట్లాడుతూ మురళీ గారు అంటే ఎవరో అండి, వెస్ట్ గోదావరి కొవ్వూరు ఎక్కడో ఆయన చింతలపూడి ఎక్కడో అంట,
ఆయన మాట్లాడుతూ కూడా చాలా బాధపడ్డాడు. మేము ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చా అన్నిటిని వదిలేసి వచ్చి ఈయన కోసం పనిచేసాం, ఇంత అవమానంగా మాట్లాడుతున్నాడు. జనసేనలో ఉన్నటువంటి సోదరులందరికీ నన్ను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆయన. దయచేసి మీరు ఏదో పిచ్చి ఆశలు పెట్టుకుని మాత్రం ఇతని వెనకాల ప్రయాణం చేయొద్దు. శుభ్రంగా ఎవరన్నా వ్యాపారాలు చేసుకుని శుభ్రంగా పిల్లలు చదివించుకుని మీ కుటుంబాల పరంగా మీరు చూసుకోండి తప్పితే మీరు ఏ విధమైనటువంటి ఇతను నమ్ముకుని మాత్రం వెళ్ళొద్దు అనేటువంటిది చెప్తున్నారు. ఆయన కెరడగట్టినటువంటి జనసేన పార్టీ నాయకుడు ఆయన. ఈ రోజు కూడా జనసేనలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఇలాగ ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళు అమ్ముడుపోయారు, వీళ్ళు అమ్ముడుపోయారు అంటారు. ఇప్పుడంటే అప్పుడు అంబటి రాంబాబు గారు కానీ నన్ను కానీ అమ్ముడుపోయారు అంటాను లేదు. ఎందుకంటే మేము ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆ రకంగా అవగలదు. మిమ్మల్ని ప్రశ్నించమని మీరే చెప్తున్నారు. ప్రశ్నించడం కోసమే పుట్టినటువంటి పార్టీ మరి జనసేన పార్టీ అంటున్నారు. మిమ్మల్ని మాత్రం ప్రశ్నిస్తే మాత్రం అబ్బాబ్బే వాళ్ళ మీద జనాన్ని ఎగదోలటం లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం, ఇది చాలా బాధ కలిగేటువంటి విషయాలు సార్. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి విషయాలు.